పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి మన ప్రభు ప్రతిదినము కూడా ఆయన కృప చూపిస్తూ కృపాక్షేమములు కలుగు చేస్తూ తన కృపా వాక్యాన్ని బట్టి బలపరుస్తూ ఆత్మీయులుగా ఆత్మ సంబంధముగా ఆయనతో అంటుగట్టుబడి ఉండటానికి సహాయం చేస్తున్నటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా వేకోనే దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలుగుతూ వాక్యాన్ని వింటూ బలపడుతూ అనుసరిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమందు ప్రభు మన కొరకై ఇచ్చినటువంటి మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనముల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరము పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా మరి అర్థము చేసుకునే విధముగా వివరించి బోధించండి. మా మంచి బోధ కూడా ఈ మాటలు దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని రాయబడి ఉన్నది అనంటే, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడవద్దు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని రాయబడింది. పాపము చేసేటువంటి వారు తాము పాపములో ఉండి ఈ పాపాన్ని బట్టి మా ఆశలు, మా ఆలోచనలు, ఉద్దేశాలు మేము నెరవేర్చుకుంటున్నాం, మేము గొప్పవాళ్ళు కావటానికి, ఈ విధంగా పైకి రావటానికి మేము చేసేటువంటి పాపపు క్రియలు, పాపపు దోషములు చేసిందని బట్టి అన్నట్టుగా వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళు ఏదో ఒక విధముగా వాళ్ళు బాగుపడటానికి, బాగు కావటానికి, వాళ్ళు అన్నిట్లో కూడా ఎదిగి రావటానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులై ఉండొచ్చు, క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలముగా ఆయన విశ్వసిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా ఆయన యందు మనము మేలు పొందుకుంటూ మనము ఆయన వైపు చూడకుండా, ఆయన సహాయం కొరకు కనిపెట్టకుండా ఒకవేళ వారి వైపు చూసినప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది అనంటే, వాళ్ళు ఎంత బాగుపడుతున్నారు అని, వాళ్ళ యొక్క అలాగ కావటానికి ఏంటి అని వాళ్ళ యొక్క క్రియలు, ఆలోచనలు, ప్రవర్తన, మాటల్ని చూస్తూ అలాగా మరి దేవుడిచ్చినటువంటి రక్షణను, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మరి విడిచిపెట్టి ఆ మార్గాన్ని ఎన్నుకోవటానికి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగనే మరి అలాంటి వారిని చూచి నువ్వు మత్సరపడవద్దు. వాళ్ళు బాగుపడుతున్నారే, నీ బాగుపడట్లేదే, వాళ్ళు ఏం చేసి బాగుపడుతున్నారు, ఆ తర్వాత ఆ బాగు ఎంతకాలం ఉంటుంది, ఏమైపోతారో అనే విషయం నీకు తెలియక, అనే విషయం ఆలోచన చేయక నీవు వాళ్ళని చూసి ఎందుకు మత్సరపడుతున్నావు? మత్సరపడవద్దు.
నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవునికి విధేయుడై, దేవునికి లోబడి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దేవుని యొక్క నడిపించేటువంటి నడిపింపు ప్రకారంగా నీవు ఉండు. నిశ్చయముగా ఒక దినాన నీకు మరి ఒక స్థితి అనేది ప్రభువు, ఒక గతి అనేది నీకు కల్పిస్తాడు. నీకేర్పాటు చేయబడినటువంటి దినాలలో ఆ దినము నీకు తప్పకుండా వస్తుంది. నీ యొక్క మరి బాగుపడటము అనేది, నీ అభివృద్ధి అనేది, నీ క్షేమం అనేది, నీ గొప్ప అనేది, నీ స్థితిగతులని మార్చబడేటువంటి దినాలు వస్తాయి. కనుక నీవు మరి అలాంటి దినము కొరకు నువ్వు ఎదురు చూడు. తప్పకుండా నీ ఆశ ఏంటో, నీ ఆశయాలు ఏంటో అవి పాడు కాకుండా, భంగము కాకుండా మరి ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తారు. కనుక దేవుని బిడ్డలు అంటే ఓర్పు, సహనము, నిరీక్షణ, తగ్గింపు, తొందరపాటు లేనటువంటిదిగా ఉండేటువంటి వారు దేవుని బిడ్డలు, దేవుని భక్తులు. ఈరోజు మనము ఆశను గురించి మనం చెప్పుకుందాం. ఆశకు ముందు ఎందుకు మత్సరపడవద్దు అనే వాక్యం చెప్తుందంటే, ఈ మత్సరము అనేది ఎలాంటి అలవాటు, ఎలాంటి స్వభావం అంటే, మత్సరం అంటే మరి ఇతరుల శ్రేయస్సును, అభివృద్ధిని చూచి వాళ్ళు కలిగేటువంటి అభివృద్ధి, శ్రేయస్సు బాగుపడేది చూచి మరి అసూయతో, ఈర్ష్యతో, ద్వేషభావముతో మరి ఉండేటువంటి స్వభావము ఈ మత్సరం. మరి ఇతరుల మేలు పొందినప్పుడు సహించలేనటువంటి మనస్సు, స్థితి ఈ మత్సరం. కనుక అది మంచికైనా చెడుకైనా మత్సరము అనేది కానీ ఉంటే ఏమవుతుంది అంటే హృదయాన్ని కలుషితము చేసేదిగా ఉంటుంది. ఇతర యొక్క విజయాల్ని, వాళ్ళ యొక్క శుభ స్థితిని చూసి అసంతృప్తి చెందుతూ వారికి మరి హాని కలగాలని వాళ్ళ యొక్క విషయంలో మరి దుర్గుణము కలిగి అలాగా మరి నాశనం కోరుకున్నటువంటి అలవాటు మత్సరం. కనుక ఎన్నడూ కూడా అది మనల్ని పాడు చేయకుండా, మత్సరము ఎముకలకు కుళ్ళు అని కూడా బైబిల్ చెప్తుంది. అలాంటివి ఎప్పుడు కూడా మనము మరి చేయకుండా, అలాంటి స్వభావం లేకుండా మనం చూసుకోవటానికి ప్రభు ఈ కాలం ముందు తన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు మనకు ఉండవలసినటువంటి ఆశ ఏంటి? ఏ ఆశ కలిగి ఉండాలి? ఎలాంటి ఆశయాలతో మనం ముందుకు సాగాలి? దానికి బైబిల్ యొక్క వాక్యం ఆధారం ఏంటి? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లో భక్తులు వాళ్ళు పలికినటువంటి పలుకులు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభు ఎదుట వాళ్ళు జీవించిన జీవితాలని మనం చూసినప్పుడు బైబిల్లో మరి 17వ కీర్తన 75వ చరణంలో అక్కడ రాయబడినటువంటి 15వ చరణంలో రాయబడినటువంటి మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. భక్తుడు ఏమంటున్నాడు అనంటే, నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఎవరు ముఖ దర్శనం చేస్తారంటే నీతి కలిగినటువంటి వాడు. రెండవదిగా, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడెక్కడ కూడా లోకము కానీ, లోక సంబంధమైనటువంటివి కానీ, శరీర సంబంధమైనటివి కానీ ఏది కూడా ఇక్కడ కనిపించటం లేదు. అలాగా ఒక భక్తి కలిగినటువంటి బిడ్డ జీవితంలో కూడా ఆయన ముఖ దర్శనము చేయకుండా, ఆయన స్వరూప దర్శనము కలిగి ఉండకుండా మరి భక్తులుగా
భక్తి కలిగి భక్తి భావముతో భక్తిని బట్టి కలిగేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏది కూడా అనుభవించకుండా పోవటానికి కారణం ఏంటంటే నీతితో ముఖదర్శనం, మరి ఎప్పుడు కూడా ఉన్నటువంటి మెలకుతనాన్ని బట్టి మెలకులో ఆయనకు స్వరూప దర్శనం. ఈ ఆశ కలిగినప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, లోకం వైపు చూడటం లేదు, వెనుకున్న వాటిని లక్ష్యం చేయట్లేదు. సమస్తాన్ని కూడా నువ్వు ద్వేషించి ప్రభు యొక్క మంచి మార్గములలో, ప్రభు యొక్క మార్గములో నడవటానికి కలిగినటువంటి ఆ ఆశ ఉన్నదే, ఆ ఆలోచన ఉన్నదే, ఆ ఉద్దేశం ఉన్నదే, అది నీ జీవితంలో నీకు తెలియకుండానే నీ స్థితిని, నీ గతిని మార్చి హెచ్చించగలదు. రెండవదిగా భక్తుడు అంటాడు, కీర్తన 63వ కీర్తన 1-2 చరణాలలో, దేవా నా దేవుడవు నీవే, బేకోనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయములో నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయే ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడు, నీకు ఎక్కడైనా కూడా దేవుని చూడాలా, దేవుడు కావాలా, దేవుని కలిగి ఉండాలా, దేవుని యొక్క ప్రభావములో నేను మరి సంతోషించాలా, అలాగ బలపడాలా, వృద్ధి చెందాలా. అలాగ జరగకపోతే, అలాగ లేకపోతే నా శరీరము కానీ ఒక మరి నీళ్ళు లేనటువంటి ఎండినటువంటి పరిస్థితుల్లో, ఆ ఎండల్లో ఆ దప్పికతో ఆ యొక్క తపన ఏ విధంగా ఉంటుందో అలాంటి తపనతో ప్రభు యొక్క సన్నిధిని కోరుకుంటున్నటువంటి అనుభవాన్ని అక్కడ భక్తుడు చూపిస్తున్నాడు. కనుక దీన్ని బట్టి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అంటే దేవుని సన్నిధిలో, దేవునిలో. దేవుడు ఎక్కడున్నారు అని అంటే అతనితో, అతని కలిగిన దాంట్లో. దీన్ని బట్టి అతను ఆటోమేటిక్గా కలిగినటువంటి ఆ యొక్క గతి లేదంటే ఆ స్థితి అతన్ని దేవుడు హెచ్చించటానికి, అభివృద్ధి పరచటానికి, అతని గణపరచటానికి, అతను ఏంటో అని లోకానికి చూపించటానికి ఇలాంటి ప్రేమమయుడైనటువంటి ప్రభు అలాంటి ఆలోచనలో ఉంటాడు. ఎందుకంటే భక్తులకు ఉన్నటువంటి ఆలోచనల్లో వాళ్ళ ఆశయాలు దేన్ని కూడా లోకాన్ని తెచ్చి ప్రభు దగ్గర పెట్టట్లేదు. ప్రభు దగ్గరున్న దాన్ని లోకానికి చూపించటానికి, లోకం తెలుసుకొని ప్రభు దగ్గరకు రావటానికి వాళ్ళ యొక్క అనుభవాల్ని కీర్తనల ద్వారా తెలియచేస్తున్నారు. అలాగనే 107వ కీర్తన 9వ చరణంలో ఎలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మన ఆశ ఏంటో, మన యొక్క ఆశయాల ఏంటో ప్రభు చూస్తున్నాడు. అందులో ఉన్నటువంటి మరి ఆ యొక్క నిజాయితీ, అందులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, అందులో ఉన్నటువంటి మంచి ప్రభు చూస్తున్నాడు. అందును బట్టి ఆయన తృప్తిపరచకుండా ఉండడు, తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీకు మరి ఏ విషయంలో నీవు ఆకలి గున్నటువంటి వాడుగా, ఆకలి వేసిన వాడికి ఎలాగుంటుంది, అలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని. అయితే అక్కడ ఆ సమయంలో కూడా దేవుడు నిన్ను మేలుతో నింపేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇది క్రమము. ఆ క్రమంలో భక్తులు అంటున్న మాటలు మనం ఇంకా ముందుకు వెళ్తే 119వ కీర్తన 20వ చరణంలో, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగనటువంటి ఆశ ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించున్నది. ఆ ఆశ నెరవేర్చబడకపోతే, ఆ ఆశను నాకు తీరకపోతే నా పరిస్థితి ఇట్లా ఉంటుంది. నా ఆశ తీరాలి అంటే నాకు ఆ న్యాయ విధులు. కనుక ఆ న్యాయ విధుల్లో పాపం చేయటానికి, ప్రక్కకు తొలగటానికి, మనిషి జీవితం పాడు కావటానికి ఏ మాత్రాన
అవకాశం ఇవ్వకుండా, అలాంటి అవకాశం కలగకుండా, అలాంటి పరిస్థితుల్లో మరి ఇబ్బందులు పడకుండా దేవుడి న్యాయ విధి ఏం చేస్తుంది, న్యాయ విధులు ఏ విధంగా నడిపిస్తుంది, ఆ న్యాయ విధులను బట్టి మనిషి జీవితం, కుటుంబము, సమాజము, దేశము ఎలాగ బాగుపడుతుంది, ఇలాంటివి మనం కోరుకున్నప్పుడే మన పరిపాలకులు, మన పెద్దలు, మన కుటుంబము, బిడ్డలు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటారు. కాబట్టి ప్రభువే యోబుకు వేసినట్లుగా, ప్రభువే దావీదును హెచ్చించినట్లుగా, ప్రభువే వర్ధిల్లటానికి అబ్రహామును విస్తరింపచేసినట్లుగా, ప్రభువే నూరింతలుగా ఫలించేటువంటి ఇస్సాకు జీవితంలో చూపించిన మాదిరిని బట్టి మనము అలాగా మనమేమి కూడా తీసుకురాలేదు, మనమేమి కూడా తీసుకొని వెళ్ళలేం. కనుక ఏది ఉన్నా, ఏది మనకి లేకపోయినా అది ప్రభు ఇవ్వాలి, ప్రభు చేయాలి. అది క్రమం. ఆ తర్వాత 119వ కీర్తన 74వ చరణములో, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారి నన్ను చూచి సంతోషించెదరు. మనము ఇతరుల్ని ఆకర్షించే వాళ్ళముగా మన ఆ వాక్యపు వెలుగుతో వెలిగించబడి అనేక మంది పరమందున్న తండ్రిని చూసి ఆయన మహింపరిచేటువంటి మరి ఇది మన ద్వారా అది కలగాలి. అలాగనే 130వ కీర్తన 7వ చరణంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. నీ ఆశను బట్టి దొరకవలసినటువంటిది దొరికేది కృప చాలు. కృప సమస్తము కూడా మన జీవితాలలో మరి కార్యం జరగటానికి ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కూడా దొరుకుతుంది. అలాంటి ఆశయాలలో ముందుకు పోవాలి. 146వ కీర్తన చివరగా 5వ చరణంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. కనుక ఆశ పెట్టుకున్నటువంటి వాడికి పొదువ కొరత ఉండదు. ఆశ పెట్టుకున్నటువంటి, ఆశ కలిగినటువంటి వాడికి కృపను, విమోచన దొరుకుతుంది. ఆశ కలిగినటువంటి వాడికి తన వాగ్దానం బట్టి ప్రభు కార్యం జరిగించడానికి ఏది కూడా కొదువ లేకుండా ఆశపడినటువంటి ప్రాణిని తృప్తిపరుస్తాడు. అయితే మనము ఆయన ముఖ దర్శనం చేస్తున్నామా? నీతి కలిగి స్వరూప దర్శనం మీద ఆశ ఉందా? ఆయన ప్రభావము, ఆయన మందిరము సన్నిధి కోరుకుంటున్నామా? ఆయన నడిపించేటువంటి న్యాయ విధులు, ఆయన వాక్యాన్ని బట్టి మనం జీవిస్తున్నామా? అయితే తప్పకుండా ఆశపడినటువంటి ప్రాణిని ప్రభు తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మరి నీ జీవితంలో ప్రభు నీ ఆశయాలు నెరవేర్చి తప్పక నిశ్చయముగా నీకంటూ ఒక స్థితిని ఇచ్చి ప్రభు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. అటు స్థితి ప్రభు కలుగు చేయనుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, ఉదయకాల మంది మాటల బిడ్డలకు దీవెనకరంగా మార్చి బిడ్డకున్నటువంటి ప్రతి ఆశయాన్ని తీర్చి నాయన బిడ్డలను ప్రభా తృప్తిపరచమని, మహిమ తెచ్చుకోమని, ఇది నా ప్రయాసములో నీ యొక్క కృపను ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమాని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి వర్ధిలింపచేయునుగాక. ఆమెన్.